ఇవాళ 500 ఎత్తా అన్నాడు. మరి రేవంత్ రెడ్డికి దసరా పండుగ 3 రోజులే ఉన్నది. ప్రతి మహిళకు నువ్వు ఇస్తానన్న 2500 ఇయ్యి, పండుగకు చీరకు బదులు 500 కూడా వెంటనే చీర ఇస్తావా 500 ఇస్తావా ఇయ్యాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. మొన్న వరదలు వచ్చినాయి, మహబూబాద్కి వచ్చిండు, ఫోటోలు దిగిండు, మంచిగా 2 మాటలు చెప్పిండు, దాటిండు, బై బై టాటాలు చెప్పుకుంటూ పోయిండు. ఏం చెప్పినావు నువ్వు ఆ రోజు? ఎవరి పొలాలైతే ఇసుక మేటలు వేసినాయో, ఎవరి పొలాలైతే ముంపు గురైనాయో, ఎవరి పొలాలైతే వరదలో దెబ్బతిన్నాయో మనిషికి ఎకరానికి 10,000 ఇస్తాను. ఏమాయ 10,000? 2 నెలలే 10,000 కాదు కదా, 10 రూపాయలు కూడా ఇవ్వకపోతేవి. పాపం ఆ రైతుల పరిస్థితి ఏంది? మాటలు చెప్పుడు కాదు, దయచేసి మొన్న అకాల వర్షాల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా నష్టపోయిన రైతులకు వెంటనే 10,000 రూపాయలు విడుదల చేయాలని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. సో సోదరులారా, ఇప్పుడిప్పుడే ప్రజలకు కూడా అర్థమవుతుంది, పాలేందో నీళ్ళేందో అర్థమవుతుంది. వెనకకెళ్ళి మా తమ్ముడు కరెంట్ సరిగా ఉంటలేదన్న అంటుండు. ఇవాళ ఇళ్ళల్లో రోజుకు 4 సార్లు కరెంట్ వచ్చిపోతలేదు. పావు గంట పోతుంది, పావు గంటకు వస్తుంది, అర్ధగంట పోతుంది, అర్ధగంటకు వస్తుంది. అది ఎందుకు పోతుందో అర్థం కాదు. ఏమైందా అంటే రేవంత్ రెడ్డి తొండలు వచ్చినాయి అంటాడు. తొండలు ఇప్పుడు పుట్టినాయా? నువ్వు మొదలు పుట్టినావా? తొండలు ఇవాళ పుట్టినాయి. కరెంట్ ఎందుకు పోతుందంటే అసెంబ్లీలో అంటాడు ఓ మంత్రి, ఏ తొండలు ఎక్కువైనాయి, తొండలు వైర్ల మీద పోతున్నాయట. మరి కేసీఆర్ ఉండగా తొండలు లేవా? తొండలు ఇప్పుడే పుట్టినాయి నీకు తొండలని. ఇంకోసారి అంటాడు హరీష్ రావే లైన్ మ్యాన్ ఫోన్ చేసి కరెంట్ తెప్పించిండట. అంటే గవర్నమెంట్ నువ్వు నడుపుతున్నావా నేను నడుపుతున్నా? ఏం మాట్లాడుతావు పోయి? అబద్ధమైన అతికేటట్టు ఉండాలి. నీకు చెయ్య శాతగాక, నీకు కరెంట్ ఇయ్యే శాతగాక తొండలు వచ్చినాయి, హరీష్ రావు తీసేస్తుండు. ఇవేం పిచ్చి మాటలు? జనం నవ్వుకుంటలేరు. కేసీఆర్ ఉండగా మోటార్లు కాలినాయా? కేసీఆర్ ఉండగా ట్రాన్స్ఫార్మర్లు కాలినాయా? ఇవాళ మోటార్లు కాలుతున్నాయి, ట్రాన్స్ఫార్మర్లు కాలుతున్నాయి, కరెంటు రోజుకు 4-5 సార్లు ట్రిప్ అవుతున్నది. హైదరాబాద్లో పోతుంది, నా ఇంటికాడ నిన్న పోయింది, ప్రతిరోజు పోతుంది కరెంట్. ఇవాళ ఊర్ల పొన్న అయితే చెప్పలేం. రైతులకైతే 24 గంటలు అన్నారు, 12-16 గంటలు కూడా సరిగా వస్తలేదు. అది కూడా లో వోల్టేజ్ వచ్చి ఇవాళ పంటలు దెబ్బతినేటువంటి పరిస్థితి వచ్చింది. ట్రాన్స్ఫార్మర్లు కాలుతున్నాయా? ఇంకా యాసంగి పంట ఎట్లుంటుందో, ఇంకేది వానకాలం, ఇంకా యాసంగికి వచ్చే వరకు అప్పుడు ఇంకెంత తీపలు పెట్టాడో ఈ పుణ్యాత్ముడు. మొన్న వాన గట్టిగా పడకపోతే సగం ఎండిపోవు. ఆ దేవుని దయ వల్ల, దేవుని దయతో ఇంత వాన పడి ఇంత పంటలు కాపాడుకున్నాం. ఈయన రైతు బంధు ఇయ్యక ఆ కాలం కాకపోతే ఇంకా పరిశాన్ ఉండు. ఆ దేవుడు సల్లసూపు చూసిండు. అందుకే మొక్కిన కాదే నేను మన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దగ్గరికి మొక్కిన, దేవుడా ఈ పాపాత్ముడు నిన్ను మోసం చేసిండు, ఆ పాపాత్ముని క్షమించు, మా ప్రజల్ని కాపాడు అని దేవుని దగ్గరికి పోయి మొక్కొచ్చిన. ఎందుకంటే ఈయన దేవుళ్ళ మీద ఒట్టుపెట్టి మాట తప్పిండు కదా. నాకు అయ్యగారులు చెప్పిండు, దేవుళ్ళ మీద ఒట్టుపెట్టి తప్పితే పాపం బాగుంటుంది, అది మొత్తం రాజు అంటే ఈ రాష్ట్రాన్ని పరిపాలించే నాయకుడే మోసం చేస్తే రాష్ట్రానికి అరిష్టం అవుతుంది. అంటే ఏడ మా ప్రజలకు కష్టం వస్తుందో అని దేవుని దగ్గర పోయి మొక్కొచ్చిన. ఈ పాపాత్ముడు తప్పు చేస్తే ఆయన ఒక్కని కోసం ఈ ప్రజల్ని ఇబ్బంది పెట్టక దేవుడా ఈ ప్రజల్ని కాపాడు, ఆ పాపాత్ముని క్షమించు అని చెప్పి యాదాద్రి దేవుని దగ్గరికి పోయి మొక్కొచ్చిన. ఆడపోయి మొక్కితే ఆడ కూడా కేసు పెట్టిండు నా మీద. నేను ఆయన తిట్టింది లేదు, ఏం లేదు, ఇది క్షమించు, నీ మీద ఒట్టు పెట్టి మాట తప్పిండు, జరిగి నేను క్షమించవే అంటే నా మీద కేసు పెట్టి పరిచయం. ఇక ఎన్ని కేసులు అంటే గన్ని కేసులు పెట్టు, ఇప్పటికీ ఒక 30 కేసులు పెట్టి ఉంటాడు నా మీద. పెట్టు, ఎన్ని పెట్టో భయపడతాం. తెలంగాణ ఉద్యమంలో 300 కేసులు మా మీద. నిన్ను ఇడిసే పెట్టేది లేదు. కానీ ఒకటి జాగ్రత్తగా ఆలోచించుకోండి, దేవుణ్ణే మోసం చేసిన ఈ మోసగాడు రేపు ప్రజల్ని మోసం చేయడా? దేవుణ్ణి మోసం చేయడానికే వెనుక ముందు కానోడు రేపు ప్రజల్ని మోసం చేస్తాడా చేయడా? అందువల్ల ప్రజలుగా మనం ఆలోచించాలి. ఈయన దేవుణ్ణి మోసం చేయడానికే వెనుక ముందు కాలేదు. ఎటువంటి అంటే దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి సమ్మక్క శారక్క మీద ఒట్టు పెట్టి మాట తప్పినోడు రేపు మనకు మోసం చేయడా? ఇసంటి వాళ్ళ మీద మనం జాగ్రత్తగా ఉండాలి. వెనకకెళ్ళి తులం బంగారం అంటారు, ఇంకా షానున్నాయి అట్లా చెప్తే. నేను ఇలా రైతులదని ఒక రైతుల ముచ్చటనేమో ఎక్కువ మాట్లాడుతున్నా. ఇంకా అట్లా చెప్తే రేపు పొద్దుగాల దాకా చెప్పొచ్చు రేవంత్ మోసాలు, ఆయన పాపాలు, ఆయన మోసాలు ఇంత అంత కాదు, చాలా ఉన్నాయి విషయాలు. బట్ ఇప్పుడు మన లక్ష్యం రైతులకు రుణమాఫీ కావాలి, పైసలు కట్టిన వాళ్ళకి ఇవ్వాలి అందరికీ. ఇంకోటి పైసలు కట్టుడు ఎందుకే నాకు అర్థం కాదు. నువ్వు ఇతనైనా 2 లక్షలు బ్యాంకులు అయ్యాక
నువ్వు మీది గట్టు అని ఈ తొంపెందుకు అంటే లేనోడు ఉంటాడు వాడు, అప్పు ఉట్టనోడు ఉంటాడు వాడు, వాళ్ళు ఆడికి పోవాలి అంటే రుణమాఫీ కోసం మళ్ళీ కొత్త అప్పులు చేయాలనా, మళ్ళీ 3 రూపాయల మెత్తికి తేవాలనా? అవునే ఆ పైన ఎందుకు కట్టాలి అంటున్నా. నువ్వు ఇచ్చేదేదో 2 లక్షలు ఇచ్చి పారేయక 50 కట్టిండట, ఈయన 60 కట్టిండట. ఇప్పుడు 50 ఆడికెళ్ళి తెచ్చుంటాడు, 3 రూపాయల మెత్తికి ఊళ్ళో తెచ్చుంటాడు. సో అందువల్ల మేం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఒక్కటే, ఈ కట్టుడు గిట్టుడు పెట్టకు, నువ్వు ఇస్తానన్న 2 లక్షలు సీదా బ్యాంకులలో ఇవ్వాలని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అంటే ఈ కట్టుడు కథ ఏంటంటే ఎవరైనా కట్టనోడు ఉంటే ఎగబెడదామని, ఎగబెట్టే నీకు ఇది ఒక మోసం కుట్ర, ఏదో కారణం పెట్టి తక్కువ చేయాలని. మొదలు 45,000 కోట్లు అన్నారు, తర్వాత 31 అన్నారు, తర్వాత 26 అసెంబ్లీలో పెట్టిండ్రు, ఇచ్చింది 17,000, బ్యాంకులలో పడ్డాయి అంతా 10,000 కోట్లు కూడా రైతులకు ఇంకా ముట్టలే. ఈ పార్టీకి రైతులకు వాళ్ళే చెప్పారు కదా, బాటి విక్రమార్కనే చెప్పిండు 10,000 కోట్లు కూడా ఇంకా రైతులకు ముట్టలేదు అంటుండు. అంటే ఎంత మోసం, దయచేసి ఆలోచన చేయండి. ఇవాళ ఇక దేవుణ్ణి మోసం చేసిన నిన్ను చేయడా బాపు? ఇక ఒక ఆయన కడియం శ్రీహరి సార్ ఉంటాడు పక్కపొంట, ఆయనకు పోయిండు. రేవంత్ రెడ్డి అట రైతులకు బాగా చేసిండట, అందుకే ఆయన కాంగ్రెస్లో చేరిండట. బాగా చేసినాడే, ఏం చేసిండో చెప్పాలి శ్రీహరి గారు. రుణమాఫీ చేయనందుకు చేరినవా, రైతు బంధు ఎగబెట్టినందుకు చేరినవా, బోనస్ మోసం చేసినందుకు చేరినవా, ఏం చేసిండని చేరినవా నేను అడుగుతా ఉన్నా. ఇంత అన్యాయమా? బై ఎలక్షన్ వస్తుంది గ్యారంటీగా, మనం పాలకుర్తోళ్ళం అందరం పోయాడ పనిచేయాలి, ఆడపోయి మళ్ళీ మనం ఆయన బుద్ధి చెప్పాలి, మన తాటికొండ రాజన్నను గెలిపియాలి. వస్తుంది ఎలక్షన్ తొందరగా, ఎక్కువ టైం ఏం పట్టదు. ఎప్పుడు వచ్చినా వాళ్ళకి బుద్ధి చెప్పాలి. మనమేందో అమ్మా దయాకర్ సార్ చేసినట్టు ఎవరు చేయకపోయి మీరు అయిపోతారు. ఇప్పుడు అర్థమైంది కదా, ఓకే. సో ఏది ఏమైనా ఈరోజు ఇంకొక చివరి మాట చెప్పి ముగిస్తా. మీకు ఎవరికైనా దయాకర్ అన్న 10 రూపాయలు ఇచ్చినాడే? బాబు నీ పేరేమంటివి? చింతు. ఒక్కసారి లేవా చింతానా బాబు? ఇప్పుడు నిన్న రేవంత్ రెడ్డి ఏమంటుండంటే, నేను కేటీఆర్ అట మీకు పైసలు ఇచ్చి మీతో తిట్టిస్తున్నామట. నీకేమైనా ఇచ్చినామే రూపాయి? ఛాయ్ తాగిపించినామా? ఛాయ్ గుడియలే కదా. రైతు రుణమాఫీ కానోళ్ళు రాండ్రంటే మీరు వచ్చిండ్రు, మీ సొంతం పెట్రోల్ పోసుకొని మీరు వచ్చిండ్రు. కానీ రేవంత్ రెడ్డి ఏమంటుండు, మేమట ఆయన తిడుతురు అందరు. కడుపు గాలినోడు తిట్టకపోతే మెచ్చుకుంటాడు, కడుపు గాలినోడు బరాబర్ తిడతాడు. తిడితే ఏమంటాడు, ఏ హరీష్ రావే 500 ఇచ్చి తిట్టిస్తుండట. ఇలా మీకు ఎంతమందికి ఇచ్చింది 500? నేను 5 పైసలు ఇచ్చినామా? ఎవరికైనా ఇలా 5 రూపాయలు ఇచ్చినామా? ఆటో కిరా ఇచ్చినామా? మరి ఇంతమంది కడుపు గాలి రుణమాఫీ కాలేదని మీరందరూ స్వచ్ఛందంగా వస్తే ఆ పుణ్యాత్ముడు అంటాడు మేమట 500 ఇచ్చినామట. అంటే